జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒకవైపున నెల మొత్తం కూడా విలువైనటువంటి సమాచారంతో కూడినటువంటి జాతీయవాద వార్తలను మీకు అందించడం కోసం చేసేటటువంటి శ్రమ వర్ణాతీతం. మాటల్లో అయితే చెప్పలేము. ఈలోపు బయట నుంచి ఎదురయ్యేటటువంటి సమస్యలు అన్నీ కూడా తట్టుకుని నిలబడిన నెల చివరికి వచ్చేసరికి భయం. ఎందుకంటే జీతాలు ఒకవైపు, ఖర్చులు, ఇంకా సమకూర్చుకోవాల్సినటువంటి పరికరాలు ఎన్నో ఇంకెన్నో. ఆశయం గొప్పదైనా సరే ఆర్థిక కారణాల వల్ల వేగంగా ముందుకైతే అడుగులు వేయలేకపోతున్నాం. దయచేసి మీరందరూ కూడా చూసి చూడనట్లు వదిలేకుండా మా ఆవేదనను అర్థం చేసుకుని పెద్ద మనసుతో ప్రతి ఒక్కరూ మన ఛానల్ నిర్వహణకు, బలోపేతానికి మీ శక్తి మేరకు నెలలో ఒక్కసారి, అది ఎంత చిన్న మొత్తం అయినా సరే, ఆర్థిక సహకారం అందించి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పేసి పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. చెప్పా కదా, ఎవరు కూడా చూసి చూడనట్టు వదిలేదు. మీరు అందించే చిన్న సహాయం కూడా మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసినా పంపించవచ్చు. అలాగే కింద వచ్చేసి జీపే, అలాగే పేటిఎం నెంబర్ ఉంటుంది, దానికైనా కూడా మీరు అమౌంట్ పంపించవచ్చు. ఒకవేళ మీరు ఫోన్ పే ద్వారా పంపించాలనుకుంటే అదే నంబర్కు నాకు ఒకసారి కాల్ అయినా చేయండి, లేదా వాట్సాప్ లో మెసేజ్ చేసినా మీకు ఇంకొక నెంబర్ అయితే ఇస్తా. ఓకేనా? అలాగే కింద కామెంట్ బాక్స్ లో అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా మీ శక్తి మేరకు సహాయాన్ని అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మొహరం ఊరేగింపులో పాల్గొన్నటువంటి సుమారుగా 30,000 మందిని లక్ష్యంగా చేసుకుని సాగినటువంటి ఒక భారీ సామూహిక విష ప్రయోగ కుట్రను ముంబై పోలీసులు అత్యంత చాకచక్యంగా భగ్నం చేసినారు. ఈ ఘోరానికి ఊడిగట్టినటువంటి పూణేకి చెందిన వ్యాపారవేత్త ఫయాజ్ ప్రేమ్జీ అనేటటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితుడి దగ్గర నుంచి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఎలుకల మందు రసాయనమైనటువంటి జింక్ ఫాస్ఫైడ్ నింపినటువంటి సుమారు 14,900 క్యాప్సూల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహరం నెలతోనే ముస్లింల యొక్క నూతన సంవత్సరం హిజ్రీ అనేది ప్రారంభమవుతుంది. మహమ్మద్ ప్రవక్త మనవడైనటువంటి హజరత్ ఇమాం హుస్సేన్, అలాగే ఆయన అనుచరులు అధర్మం పైన పోరాడుతూ, అంటే వాళ్ళ దృష్టిలో అధర్మం లేండి, కర్బలా యుద్ధంలో వీరమరణం పొందినందుకు గుర్తుగా ముస్లింలు ఈ మాసాన్నంతా కూడా భక్తి శ్రద్ధలతో గడుపుతారు. ముస్లింలకు మొహరం నెల అనేది అత్యంత దుఃఖకరమైనటువంటి సమయం. వాళ్ళు మొదటి 10 రోజులు ఇమాం హుస్సేన్ త్యాగాన్ని స్మరించుకుంటూ శోక దినాలుగా గడుపుతారు. మొహరం 10వ రోజున యా హుస్సేన్ అంటూ రొమ్ముల పైన బాదుకుంటా, ఏది మీరు సినిమాల్లోనూ ఈ వీడియోలోనంతా కూడా చూస్తా ఉంటారు, ఈ రొమ్ముల పైన దబా దబామని బాదుకుంటా కొంతమంది ఈ కత్తులు, అదేవిధంగా చాకులు, గొలుసులతో తమను తాము గాయపరుచుకుంటూ రక్తం చిందించి తమ బాధనైతే వ్యక్తపరుస్తారు. ఇది ఒక రకమైనటువంటి సంతాపం. ఇకపోతే ముస్లింలు ఈ విధంగా తమను తాము గాయపరుచుకున్న తర్వాత ఆ గాయాలను నయం చేసుకోవడానికి మెడిసిన్ ను వాడతారు. సరిగ్గా ఈ అవకాశాన్ని ఒక జిహాదిగాడు తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్లాన్ అయితే వేసినాడు. ఈ విధంగా మొహరంలో రక్తం చిందించినటువంటి ముస్లింలను చంపడం ద్వారా ఆ తప్పును హిందువుల మీదకి నెట్టి మత ఘర్షణలను రేకిద్దామని చెప్పేసి ఒక దారుణమైన ప్లాన్ అయితే వేశాడు. అది కూడా 30,000 మంది ముస్లింలను చంపడం ద్వారా ఈ అగ్నికి ఆజ్యం పోయాలని చెప్పేసి ఈ దుర్మార్గుడు భావించాడు. నేనేదో గాలికంతా కూడా ఈ మాటలు చెప్పడం లే, అర్థమైందా? అక్షరాల 30,000 మంది ముస్లింలను చంపాలని చెప్పేసి ఆ జిహాదిగాడు ప్లాన్ వేశాడు. వాడు కూడా ముస్లిమే, వాడు చంపాలనుకునేది కూడా ముస్లింలనే, కానీ ఆ నిందన తీసుకొచ్చి మన హిందువుల మీద వేయాలనుకున్నాడు. సరే, అది ఎట్లా చెప్తా చూడండి. ఈ నిందితుడైనటువంటి ఫయాజ్ ప్రేమ్జీ ఆన్లైన్ ద్వారా దాదాపు 50 కిలోల జింక్ ఫాస్ఫేట్ పౌడర్ను, 30,000 ఖాళీ క్యాప్సూల్స్ ను ఆర్డర్ అయితే చేసినాడు. ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో ఒక గెస్ట్ హౌస్ ను రెంట్కి తీసుకుని గత 15 రోజులుగా ఒక్కో క్యాప్సూల్లో ఒక్కొక్క గ్రాము చొప్పున ఈ విషపూరిత రసాయనాన్ని అయితే నింపుతా వచ్చాడు. ఏది వాడికంటూ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పెట్టుకొని ఈ పని అంతా కూడా చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇదంతా ఒకటే చేయలేడు కదా. దక్షిణ ముంబైలోని బైకుల్లా, అలాగే జేజే ప్రాంతాల గుండా ఈ మొహరం ఊరేగింపు సాగుతున్నటువంటి సమయంలో ఈ రసాయన క్యాప్సూల్స్ ను అక్కడే ముస్లింలు అందించడం మొదలుపెట్టాడు. నిందితుడైనటువంటి ఈ ఫయాజ్ ప్రేమ్జీ ఊరేగింపులో పాల్గొన్నటువంటి వాళ్లకు ఈ క్యాప్సూల్స్ ను ఉచితంగా పంపిణీ చేస్తూ అవి కేవలం పెయిన్ కిల్లర్స్ అని, నొప్పి నివారణ మాత్రలు అని, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచే బూస్టర్లు అని చెప్పేసి నమ్మబలికినాడు. అయితే సల్మాన్ సయ్యద్ అనేటటువంటి వ్యక్తి ఈ క్యాప్సూల్స్ మింగిన వెంటనే తీవ్రమైనటువంటి కడుపు నొప్పి, వాంతులతో అస్వస్థతకైతే గురైనాడు. ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్లు దీనిపైన అనుమానం వ్యక్తం చేసి
వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ భారీ కుట్ర అనేది బయటపడింది. ఊరేగింపుకు హాజరైనటువంటి దాదాపు 30,000 మంది ప్రాణాలకు హాని తలపెట్టడమే తన లక్ష్యం అని చెప్పేసి ఈ నిందితుడు విచారణలో అయితే ఒప్పుకున్నాడు. పోలీసులు సరైన టైంలో స్పందించి 14,900 క్యాప్సూల్స్ ను స్వాధీనం చేసుకోవడంతో చెప్పాలంటే ఒక పెద్ద ప్రమాదం అనేది తప్పింది. ఈ నిందితుడైనటువంటి ఫయాజ్ ప్రేమ్జీ BBA గ్రాడ్యుయేట్. వీడి తండ్రికి పూణేలో ఒక పెయింట్ కంపెనీ ఉందంట. అలాగే ఈ నిందితుడి తల్లి అలాగే ఇతని సోదరి ఇద్దరు కూడా వృత్తిరీత్యా ఇద్దరు కూడా డాక్టర్లు. వాళ్ళు ప్రస్తుతం ఇరాన్లో ఉంటున్నారు. ఈ పోలీసుల దర్యాప్తులో వీడు 2019 నుంచి 2025 మధ్య కాలంలో చాలా సార్లు ఇరాను అలాగే ఇరాక్ దేశాలకు వెళ్ళినట్టయితే తేలింది. గడిచినటువంటి ఒక సంవత్సరం కాలంలోనే వీడు దాదాపుగా 19 సార్లు ఈ దేశాలకైతే వెళ్ళొచ్చాడంట. ఎన్నిసార్లు? 19 సార్లు. ఈ క్రమంలో పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISI ఏజెంట్లను ఈ ఫయాజ్ ప్రేమ్జీ కలిసినట్టు మన దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అయితే భావిస్తున్నాయి. అంటే పాకిస్తాన్ ISI కుట్రలో భాగంగానే ఈ ఫయాజ్ ప్రేమ్జీ గాడు ఈ పనంతా కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇందుకోసం తన సొంత జాతి అయినటువంటి ముస్లింలను చంపడం ద్వారా ఆ నిందను హిందువుల మీదకు తోసివేయడం ద్వారా దేశంలో మత కల్లోలానికి ప్లాన్ అయితే వేసినట్టు తెలుస్తుంది. దీంతో ఆ జిహాదీ గాడిపైన సెక్షన్ 109 హత్యాయత్నం అలాగే సెక్షన్ 110 ప్రాణాపాయం తలపెట్టేందుకు ప్రయత్నం చేయడం అలాగే సెక్షన్ 123 విష ప్రయోగం ద్వారా హాని కలిగించడం వంటి కేసులన్నీ కూడా పెట్టి తీసుకుపోయి లోపలైతే దొబ్బినారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరో, మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అలాగే ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు వీడిని పట్టుకొని విచారణ అయితే జరుపుతున్నారు. అంటే లోపల పిండుతూ ఉంటారు. ఈ కుట్ర వెనుక మరేదైనా అంతర్జాతీయ నెట్వర్క్ కానీ లేదా ఉగ్రవాద కోణం కానీ ఉందా, అలాగే అతని అసలు ఉద్దేశం ఏంటనే దానిపైన మరింత లోతుగా దర్యాప్తు అయితే సాగుతుంది. మొత్తంగా మన దేశంలో మత కల్లోలాలకు తెరలేపాలి అనుకున్నటువంటి ఈ పాకిస్తాన్ కుట్రను మన పోలీసులు అయితే భగ్నం చేశారు. అది విషయం. ఎట్లుంది న్యూస్ చూడండి, ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో. అంటే వాడు హిందువులకు ముస్లింలకు మధ్య గొడవలు పెట్టడానికి వాళ్ళ సొంత జాతినే, అది ఒకరినో ఇద్దరినో కాదు ఏకంగా 1000 మందిని చంపాలని చెప్పేసి ప్లాన్ వేశాడు. వీడికంటే దుర్మార్గుడు ఇంకెవరైనా ఉంటారా? చూడండి ఈ మత పిచ్చి అనేది ఎంత దారుణమైందో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.